Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. So heading చూస్తే రైట్ టు స్టేట్ అన్నాడు. ఇక్కడ స్టేట్ అంటే మీనింగ్ వచ్చి నేషన్. మన ఎక్కువగా రాష్ట్రం అంటాము, వేరే మీనింగ్ వచ్చి నేషన్. సో ఇంకో మీనింగ్ వచ్చి స్టేట్ అంటే అర్థం ఏంటంటే ఇండిపెండెంట్ నేషన్ అని చెప్పొచ్చు. ఇండిపెండెంట్ నేషన్. ఇక్కడ ఇంకో మీనింగ్ చెప్పొచ్చు, మనం దీన్నే సావరీన్ స్టేట్ అంటాడు. సావరీన్ స్టేట్ అన్నా కూడా సరిపోతుంది, సేమ్ మీనింగ్ అనమాట. సో మనం చూస్తే కొన్ని దేశాలకి స్టేట్ హోదా ఇవ్వాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఆన్ గ్రోయింగ్ రికగ్నిషన్ ఆఫ్ పాలస్తీన్ అంటున్నాడు. యాక్చువల్గా పాలస్తీనాకి ఒకప్పుడు అంతగా ఈ స్టేట్ హోదా లేదు, కానీ రీసెంట్గా ఏంటంటే చాలా మంది దీన్ని గుర్తిస్తున్నారు. ఇక్కడ ఇష్యూ ఎవరికనమాట, ఒకటి ఇజ్రాయేల్, ఇంకొకటి పాలస్తీనా. ఇద్దరికి పడదలు మీకు తెలుసు. ఇది యాక్చువల్గా జూయిష్ కంట్రీ, ఇది సో ఇస్లామిక్ కంట్రీగా మనం చెప్పొచ్చు. సో ఇద్దరికి ఇక్కడ వార్ అవుతుందన్నమాట. ఇజ్రాయేల్ ఏం చేసిందంటే 1948లోనే వాళ్ళు అక్కడ డిక్లేర్ చేసేసుకున్నారు ఏమనంటే ఇది ఒక స్టేట్ అని చెప్పి. సో 1948లో వీళ్ళు అక్కడ దీన్ని ఏం చేశారనమాట, వాళ్ళు ఒక స్టేట్గా వాళ్ళు అక్కడ బయటికి డిక్లేర్ చేశారు. సో పాలస్తీనా ఏం చేసిందంటే 1988లో దీన్ని ఏం చేసింది అనమాట, డిక్లేర్ చేసింది. కానీ దీన్ని చాలా కంట్రీస్ అనేవి యాక్సెప్ట్ చేయలేదు. సో ఒక స్టేట్ అవ్వాలి అంటే దానికి మీనింగ్ ఏంటనమాట, అయితే ఒకటి అక్కడ గవర్నమెంట్ ఉండాలి, దానికి సో కొంత ఏరియా ఉండాలి ఇలా అనమాట. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉండాలి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉండాలి, కొంత ఏరియా ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి, ఒక పాపులేషన్ కూడా ఉండాలి. అంటే సెకండ్ పాపులేషన్ అక్కడ స్టేబుల్ పాపులేషన్ ఉండాలి. సో ఈ 4 ఉంటేనే మనం దాన్ని ఏమంటామంటే స్టేట్ హోదా ఇస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్ అనేది 1948లో డిక్లేర్ చేసుకుంది, దాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేసేసారు. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ దీన్ని బాగా ఎక్కువగా సపోర్ట్ చేశాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్కి మంచి ఫ్రెండ్ ఎవరంటే యుఎస్ఏ. అలాగే వెంటనే ఇది 1949లోనే యుఎన్లో అక్కడ సభ్య దేశంగా మారిపోయిందంట. ఎవరనమాట, ఇజ్రాయెల్. యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి ఏర్పడింది అనమాట, పాలస్తీనా నుంచి ఏర్పడిందే ఇజ్రాయెల్. సో ఇక్కడ గొడవ ఏంటంటే ప్రజెంట్ ఇజ్రాయెల్ మనం చూస్తే అక్కడ చీఫ్ ఉన్నారు, నెతన్యాహు ఉన్నాడు కదా, ఇతను ఏంటంటే అసలు పాలస్తీనాకి స్టేట్ హోదా ఇవ్వమని చెప్పి గొడవ చేస్తున్నారు. అయితే రీసెంట్గా చూస్తే మనం ప్రజెంట్ ఇజ్రాయెల్ అనేది అందరూ దీన్ని ఐసోలేట్ చేసేసారు. అంటే దీన్ని అందరూ కూడా ఇప్పుడు ఒంటరి చేసేసారు. ముఖ్యంగా ఇది ఏం చేస్తుందంటే చాలా మంది చంపేసింది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజెంట్ జెనోసైడ్ చేస్తుంది. జెనోసైడ్ అంటే ఒక జాతి వాళ్ళని చంపేయడం. సో పాలస్తీనాను మొత్తానికి అంతం చేయాలి అనే ఉద్దేశంతో ఇరాన్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనమాట, జెనోసైడ్కి పాల్పడుతుంది. జెనోసైడ్ అంటే ఒకే రకమైన, అంటే ఇక్కడ పాలస్తీనాలు మొత్తాన్ని అక్కడ చంపడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇది మంచిది కాదనమాట. ఒకప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన యూకే కానీ, తర్వాత కెనడా కానీ, తర్వాత ఫ్రాన్స్ కానీ, తర్వాత ఆస్ట్రేలియా కానీ ఒకప్పుడు ఏంటంటే ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఆగాలి, అప్పుడు మనం పాలస్తీనాకి హోదా ఇస్తామని చెప్పారనమాట. ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి ఇజ్రాయెల్ యొక్క ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా ఈ వారిని ఆపేలా లేదని అర్థమైంది అనమాట. ఇప్పుడు ఇవి తలుచుకుని ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తాయన్నమాట, పాలస్తీనాకి అక్కడ స్టేట్ హోదాని ఇచ్చాయి. ఇప్పుడు అక్కడ స్టేట్గా ఇవన్నీ కూడా వీళ్ళు అక్కడ గుర్తించారు. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ ఏర్పడంలో అప్పట్లో యూకే చాలా ముఖ్య పాత్ర పోషించిందనమాట. అలాగే ఇజ్రాయెల్కి వెపన్స్, తర్వాత న్యూక్లియర్ వెపన్స్, వీటికి ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎవరంటే ఫ్రాన్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, మన అప్పట్లో వాళ్ళకి సాయం చేసాం, ఇప్పుడేమో వీళ్ళు అందరిని నాశనం చేసేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ఈ రోజు ఇలా ఉందంటే పాలస్తీనా, దానికి కారణం మేము కూడా అని చెప్పి అప్పుడు యూకే ఒకటి, ఈ ఫ్రాన్స్ ఒకటి, ఈ తర్వాత కెనడా ఒకటి, ఆస్ట్రేలియా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫేవర్గా మారారు. సో అప్పట్లో స్టార్టింగ్లో ఇజ్రాయెల్కి ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్ అనేవి సపోర్ట్ చేస్తే వీటికి సౌత్ కంట్రీస్ అనేవి సపోర్ట్ చేసాయి. ముఖ్యంగా లాటిన్ అమెరికా ఒకటి, తర్వాత ఆఫ్రికా, ఇలాంటి దేశాలన్నీ కూడా పాలస్తీనాకి సపోర్ట్ చేశాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉందన్నమాట. ఇజ్రాయెల్ ప్రజెంట్ ఏం చేస్తుందంటే
వెస్ట్ బ్యాంక్ అంటే వెస్ట్ ఏరియా ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కూడా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నాయి. దీన్ని కూడా చాలా కంట్రీస్ అనేవి అపోజ్ చేస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాయి నెతన్యాహుకి. సో నెతన్యాహు గవర్నమెంట్ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది అనమాట. ఇది మంచి పద్ధతి కాదు అని అక్కడ అవి చెబుతున్నాయి. సో ఇది ఇక్కడ కాంటెక్స్ట్ అనమాట. రికగ్నిషన్ ఆఫ్ పాలస్తీన్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ సింబాలిక్ అన్నాడు. ఇక్కడ సింబాలిక్ అంటే రిప్రజెంటేటివ్ చెప్పొచ్చు, రిప్రజెంటేటివ్ ఏదో పేరుకి మాత్రమే అన్నట్టు కాదనమాట, ఇది అంతకు మించి అన్నాడు. ఇక్కడ ఇష్యూ వచ్చి పాలస్తీనాకి తర్వాత ఇజ్రాయెల్కి. ఎప్పటికీ పాలస్తీనాకి స్టేట్ హోదా ఇవ్వకుండా చేస్తాము, మొత్తం అంతం చేసేస్తామని చెప్తున్నారు అనమాట బెంజమిన్ నెతన్యాహు అలాగే ఆయన మినిస్టర్స్. కానీ మనకు వాటి తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పటికీ నెతన్యాహు అక్కడ ఉండరు అనమాట. కొన్నాళ్ళకి అక్కడ గవర్నమెంట్ కన్ఫర్మ్ గా మారుతుంది. ఆ వచ్చిన కొత్త గవర్నమెంట్ కన్ఫర్మ్ గా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు, ఇలాంటి వాటిని సపోర్ట్ చేయరు. అప్పుడైనా సరే కన్ఫర్మ్ ఇది ఆగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కదా ఈ కంట్రీస్ అనేవి, ఇప్పటికే బాగా లేట్ అయిపోయాయి అనమాట. బాగా లేట్గా వచ్చి సపోర్ట్ చేశాయి. ఇప్పటికే గాజా మీద అటాక్స్ జరిగిపోయినాయి, నష్టం జరిగిపోయింది అనమాట. కాకపోతే ఇప్పుడే రావడం అనేది కొంచెం వరకు కొంత ఫేవర్ అవుతుందని చెప్పినాడు పాలస్తీనాకి. సో ఇదనమాట మనం చెప్పాల్సింది. మనం ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన ఆర్టికల్ అనమాట, హిందూ ఎడిటోరియల్. ఇప్పుడు మనం అక్కడ దాన్ని మొత్తం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ సెకండ్ పక్కన చెప్పాడు కదా, రికగ్నిషన్ ఆఫ్ పాలస్తీనా ఈజ్ మోర్ దాన్ జస్ట్ సింబాలిక్. ఇది సింబాలిక్ మాత్రమే కాదు అంటున్నాడు. అది సో వెన్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ వాస్ డిక్లేర్డ్ ఇన్ పాలస్తీనా ఆన్ May 14 అనమాట. పాలస్తీనాలో ఉండి ఒక దేశంగా విడిపోయింది అనమాట ఇజ్రాయెల్. ఎప్పుడంటే May 14 1948లో. అలా బయటకు అలా చెప్పగానే ద యుఎస్ రికగ్నైజ్ ఇట్ ఇన్ జస్ట్ 11 minutes అని చెప్పాడు. వెంటనే దాన్ని గుర్తించిన దేశం అనమాట అమెరికా. ఎక్కువగా యుఎస్ అనేది పవర్ఫుల్ కంట్రీ అని చెప్పొచ్చు. మీకు తెలుసు యుఎస్ చాలా పవర్ఫుల్ కంట్రీ. వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలా మంది ధైర్యంగా ఉంటుంది. అలాంటి సపోర్ట్ అక్కడ తీసుకుందనమాట ఇజ్రాయెల్. వెంటనే అసలు ఇలా చెప్పగానే వెంటనే వితిన్ 11 minutes వాళ్ళు అక్కడ రికగ్నైజ్ చేసేసారు. ఇన్ ద ఇయర్ సిన్స్ మోస్ట్ UN members extended recognition to the Jewish nation. సో యాక్చువల్గా ఇజ్రాయెల్ అనేది ఏంటనమాట జూయిష్ కంట్రీ. సో దానికి చాలా మంది UN నేషన్స్ కూడా ఎక్స్టెండ్ చేశాయి, అంటే ఎక్స్పాండ్ చేశాయంట రికగ్నిషన్, గుర్తింపుని. యుఎస్ గుర్తించింది కాబట్టి ఆటోమేటిక్గా చాలా కంట్రీస్ అనేవి కూడా గుర్తించాయంట స్టేట్గా. విచ్ బికేమ్ ఏ UN మెంబర్ ఇన్ 1949. 1 year లోగానే మన అంటాం కదా ఐక్యరాజ్య సమితిలో ఒక మెంబర్గా అయ్యిందంట ఇజ్రాయెల్. ఇప్పుడు చూద్దాం. వెన్ ద పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, లిబరేషన్ అంటే ఫ్రీడమ్ లేదా రిలీజ్. సో అక్కడ ఒక గ్రూప్ ఉందంట, దాని పేరు చెప్పాడు PLO, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ ఏ స్టేట్ ఆఫ్ పాలస్తీన్ ఇన్ 1988. అంటే 40 years తర్వాత వీళ్ళు దాన్ని ఒక స్టేట్ గా డిక్లేర్ చేసుకున్నారు. మచ్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ రికగ్నైజ్ ఇట్ అన్నాడు. వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఇక్కడ పవర్ఫుల్ కంట్రీస్ అయితే, సౌత్ సైడ్ అన్ని కూడా కొంచెం వీక్ కంట్రీస్ ఉన్నాయి, పూర్ కంట్రీస్ ఉన్నాయి, డెవలపింగ్ నేషన్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా దాన్ని గుర్తించారంట. ఈ పక్కన సపోర్ట్ అనేది తక్కువ ఉంది. Much of the global south recognized it, but powerful western nations stayed away with the position that recognition would come only as part of negotiated two-state settlement అన్నాడు. కానీ ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ అయితే మాత్రం ఈ రికగ్నిషన్కి దూరంగా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ముందు ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఒక సెటిల్మెంట్ చేసుకోండి, అప్పుడు గుర్తిస్తాము పాలస్తీనా అనే ఒక కంట్రీగా అని చెప్పారంట. అది ఇప్పటికీ జరగలేదు అప్పటి నుంచి. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నెగోషియేటెడ్ two-state సెటిల్మెంట్, నెగోషియేటెడ్ అంటే డిస్కస్ చేసుకొని. బట్ దిస్ వీక్ ఎట్ ద UN జనరల్ అసెంబ్లీ ద UK, France, Canada and Australia ఫైనల్లీ రికగ్నైజ్డ్ పాలస్తీనా. సో ఆ పాలస్తీన్ అక్కడికి చివరికి అనమాట ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళకి అర్థమైందనమాట, ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ అయిపోతుంది, చాలా డ్రాస్టిక్ గా మారిపోయింది, రాడికల్ గా బిహేవ్ చేస్తుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పి మేమే చేసామన్నమాట. ఈరోజు ఇలా ఉందంటే పాలస్తీనా కారణం మేము అప్పట్లో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసాము, ఎంతో సపోర్ట్ చేసాము, వెపన్స్ ఇచ్చాము. అవన్నీ చూసి వాళ్ళు అలా చేస్తుందని చెప్పి వీళ్ళు తెలుసుకొని ఈసారి వెళ్ళండనమాట యూటర్న్ తీసుకున్నారనమాట. యూటర్న్ తీసుకుని ఇప్పుడు వచ్చి పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందన్నమాట, కొంత ఇజ్రాయెల్ కొంత వీక్ అవుతుందన్నమాట. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు.
కొంతవరకు ఇక్కడ డిమారలైజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఇజ్రాయెల్. ఇది కన్ఫర్మ్గా కొంత సపోర్ట్ ఇస్తుందన్నమాట పాలస్తీనాకి. సో and actually finally recognize Palestine which shows their fraying ties అన్నాడు with Israel and diminishing faith అన్నాడు. ఫ్రేయింగ్ టైస్ అన్నాడు. అక్కడ ఫ్రేయింగ్ అంటే వీకెనింగ్, అక్కడ ఫ్రేయింగ్ అన్నాడు. ఫ్రేయింగ్ అక్కడ యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు అంటే వీకెన్. సో వీకెన్ అంటే ఈ మధ్యకాలంలో చూస్తే రిలేషన్స్ అనేవి వాళ్ళతో వీళ్ళకి వీక్ అవుతున్నాయి విత్ ఇజ్రాయెల్ అండ్ డిమినిషింగ్ ఫెయిత్ అన్నాడు. వాళ్ళకు నమ్మకం తగ్గిపోతుందంట ఇన్ ఏ కోయర్షన్ ఫ్రీ డిప్లొమాటిక్ ప్రాసెస్ అంటున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు దాకా యూకే, కెనడా, ఈ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా అన్ని ఏం కోరుకున్నాయంటే కోయర్షన్ లేకుండా అంటే ఫోర్స్ లేకుండా చూడాలనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థమైందనమాట ఇది ఆటోక్రాటిక్ గా మారిపోతుంది. అక్కడ కోయర్షన్ నౌన్ గా చెప్పాడు. కోయర్షన్ అంటే మీనింగ్ వచ్చి ఫోర్స్ ఆర్ ప్రెజర్, అంటే ఎలాంటి ప్రెజర్ లేకుండా ఇద్దరి మధ్య అగ్రిమెంట్స్ అవ్వాలి అనుకున్నారు కదా, అది ఇంకా జరగదు అని అర్థమైందనమాట ఈ కంట్రీస్ కి. ఫ్రీ డిప్లొమాటిక్ మనం అంటాం దౌత్యవేత్త, డిప్లొమాటిక్ అంటే మనకు పొలిటిక్ అంటాం కదా, ఆ మీనింగ్. లీడింగ్ టు ఫైనల్ సెటిల్మెంట్ ఫర్ పాలస్తీనియన్స్ ద వెస్టర్న్ రికగ్నిషన్ కుడ్ బి సీన్ యాజ్ ఏ డిప్లొమాటిక్ రెస్పైట్ అన్నాడు. అక్కడ రెస్పైట్ అంటే మీనింగ్ వచ్చి ఒక మీనింగ్ వచ్చి రెస్పైట్ అంటే రెస్ట్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి రిలీఫ్. మన ఎక్కువగా చూడండి జండు బామ్ అంటాం, బామ్ అంటే రిలీఫ్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దాకా ఒంటరిగా ఉన్నారన్న కొంచెం వాళ్ళకి కొంత రిలీఫ్ అయితే వచ్చిందనమాట అని చెప్తున్నాడు. కానీ బ్యాడ్ కమ్స్ టూ లేట్, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, లేట్గా వచ్చింది. గాజా హ్యాస్ బీన్ డివాస్టేటెడ్ బై ఇజ్రాయేలీ ఫోర్సెస్ అన్నాడు. గాజా హ్యాస్ బీన్ డివాస్టేటెడ్ బై, అక్కడ డివాస్టేట్ అన్నాడు. డివాస్టేట్ అంటే మీనింగ్ వచ్చి డిస్ట్రాయ్ గా చెప్పొచ్చు, లేదంటే డిస్ట్రక్ట్ గా చెప్పండి. డివాస్టేట్ అంటే డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట బై ఇజ్రాయేలీ ఫోర్సెస్, అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఫోర్సెస్ వాళ్ళ ఆర్మీ ఇవన్నీ అక్కడ అటాక్ చేయడం వల్ల మొత్తం నాశనం అయిపోయింది అనమాట పాపం గాజా. సో ఇజ్రాయెలీ ఫోర్సెస్ జూయిష్ సెటిల్మెంట్స్ అంటున్నాడు అనమాట అండ్ ఇజ్రాయెలీ చెక్ పాయింట్స్. చెక్ పాయింట్స్ అంటే చెక్ పోస్టులు. మనం చూస్తాం పోలీసులు వాళ్ళు అక్కడ అడ్డు పెట్టి చెక్ చేస్తారు, మన దాన్ని అక్కడ చెక్ పాయింట్స్ అంటున్నాడు. చెక్ పాయింట్ అన్న ఒకటే, చెక్ పోస్ట్ అన్న ఒకటే. సో ఇది వాడు చెప్పింది అక్కడ. చెక్ పాయింట్స్ హ్యావ్ మష్రూమ్డ్ అన్నాడు ఇన్ ద వెస్ట్ బ్యాంక్ అన్నాడు. వెస్ట్ బ్యాంక్ ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది అనమాట ఇజ్రాయెల్. హ్యావ్ మష్రూమ్ అన్నాడు. మష్రూమ్ అంటే మనకు తెలుగులో అంటాం పుట్టగొడుగులు అంటాం, అక్కడ మష్రూమ్ వెర్బ్ అవుతుంది. అక్కడ మష్రూమ్ అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. అక్కడ మష్రూమ్ అంటే ఇంక్రీజ్, పెరిగిపోయాయంట ఇన్ ద వెస్ట్ బ్యాంక్ అండ్ సెటిలర్ వైలెన్స్ హ్యాస్ డిస్ప్లేస్డ్ thousands of Palestinians over the past 2 years. అండ్ సెటిలర్ వైలెన్స్ అంటే ఆ ప్రాంతంలోకి అన్యాయంగా వచ్చి సెటిల్ అయిన ఇజ్రాయెల్ పీపుల్ ఏం చేస్తారంటే వైలెన్స్ చేస్తున్నారు. చేయడం వల్ల చాలా మంది డిస్ప్లేస్ అయిపోయారు, అంటే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. డిస్ప్లేస్ అంటే చల్లా చెదరైపోయారు, స్కాటర్ అని చెప్పొచ్చు, లేదంటే డిస్లొకేట్ అని చెప్పొచ్చు. వాళ్ళు పాపం నివాసాలు కోల్పోయారంట. thousands of Palestinians over the past 2 years. ఇక్కడ డామినేషన్ బాగా వెస్ట్ బ్యాంక్ ని ఆక్రమించాలి, వెస్ట్ బ్యాంక్ లో అంత ఇజ్రాయెల్ సొంతం అవ్వాలని చెప్పి ఇక్కడ ట్రై చేస్తుంది అనమాట ఇజ్రాయెల్. ఇజ్రాయెల్స్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఓపెన్లీ డిక్లేర్స్, అతను ఓపెన్ గా చెప్తున్నాడు స్టేట్మెంట్ దాట్ దేర్ విల్ నెవర్ బి ఏ పాలస్తీనియన్ స్టేట్ అన్నాడు. ఎప్పటికీ స్టేట్ హోదా రాదు అని చెప్పి చాలా ఓపెన్ గా భయపడకుండా మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఎవరంటే అమెరికా సపోర్ట్. అండ్ వాషింగ్టన్ ఆఫర్స్ ఇజ్రాయెల్ అన్కండిషనల్ సపోర్ట్ అన్నాడు. అన్కండిషనల్ అంటే ఇండిపెండెంట్ సపోర్ట్, అంటే అడగకుండా వచ్చి సాయం చేసేలాగా సపోర్ట్ చేసేలా ఉంది అక్కడ అమెరికా. ఇదన్నమాట ప్రెసిడెంట్. ఇజ్రాయెల్ అనేది చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. ఎంత దారుణం అంటే అప్పుడు దాకా సపోర్ట్ చేసిన యూకే, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా పాలస్తీనా వైపు వెళ్ళాయి. ఎన్నాళ్ళు అనుకున్నాయి అన్నమాట ఇద్దరి మధ్య సెటిల్మెంట్ అనుకున్నా, కానీ వాళ్ళకి అర్థమైపోయింది అనమాట సెటిల్మెంట్ జరిగే ఛాన్స్ లేదని అవి తెలుసుకున్నాయి. అవి తెలుసుకోవడం వల్లే ఇప్పుడు అవన్నీ ఏం చేస్తాయి అనమాట ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళే ఛాన్స్ ఉంది, అందుకే వెళ్ళి పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నారు. రికగ్నిషన్ మే నాట్ హ్యావ్ యాన్ ఇమీడియట్ ఇంపాక్ట్ ఆన్ ద పక్కన గ్రౌండ్ అన్నాడు. అక్కడ గ్రౌండ్ అంటే పొజిషన్. ఇప్పుడు వచ్చి వీళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు కదా, ఇది వెంటనే వచ్చి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కాకపోతే రికగ్నిషన్ మే నాట్ హ్యావ్ యాన్ ఇమీడియట్ ఇంపాక్ట్ అన్నాడు. ఇంపాక్ట్ అంటే ప్రభావము, మన దాన్ని ఎఫెక్ట్ అంటాం, ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అంటాము.
కాబట్టి వెంటనే ఉండకపోవచ్చు ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడున్న పొజిషన్ మీద అంటే ఇప్పుడున్న కండిషన్స్ అనేవి పెద్దగా మారకపోవచ్చు. ఇజ్రాయెల్స్ రూలింగ్ కోలిషన్ ఈజ్ ఇన్కాపబుల్ ఆఫ్ ఈవెన్ ఎండింగ్ ద స్లాటర్ ఇన్ గాజా. ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయెల్ ఉన్నది కోలిషన్ గవర్నమెంట్ అంట. కోలిషన్ అంటే సింగిల్ పార్టీ కాదు, అక్కడ ఎలియన్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా శాంతియుతంగా గాజాలో జరిగే మరణ హోమాన్ని ఆపలేకపోయాయి. అక్కడ స్లాటర్ అన్నాడు, స్లాటర్ నౌన్గా చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి స్లాటర్ అంటే మర్డర్. మన దీన్ని ఎక్కువగా ఏమంటామంటే కార్నేజ్ అంటాము, లేదంటే మ్యాసకర్ అంటాము. మ్యాసకర్ అన్న ఊచకోత, కార్నేజ్ అంటే ఊతకోత, మర్డర్. సో అక్కడ ఉన్న సంకీర్ణ ప్రభుత్వం అంటాం కదా, సంకీర్ణం అంటే అన్ని గ్రూప్గా ఏర్పడ్డారు. వాళ్ళే గాజాలో జరిగే మరణ హోమాన్ని ఆపలేకపోయారు. సో ఇజ్రాయెల్స్ రూలింగ్ కోలిషన్ ఈజ్ ఇన్కాపబుల్ అన్నాడు, అంటే ఇన్ఎఫెక్టివ్ అనమాట. ఎఫెక్టివ్గా లేదు, దాని వల్ల కాలేదు. ఆఫ్ ఈవెన్ ఎండింగ్ ద స్లాటర్ ఇన్ గాజా లెట్ అలోన్ డిస్కస్ ఎ 2-state సొల్యూషన్. అలాంటిది ఆ దేశ ఈ దేశం మధ్య సొల్యూషన్ ఎలా వస్తుంది, అసలు వీళ్ళు ఇదే చేయలేకపోయారు. అలాంటిది సొల్యూషన్ కావడం అంటే అది జరిగే పనేమీ కాదు అంటున్నాడు. అయినప్పటికీ దిస్ వేవ్ ఆఫ్ రికగ్నిషన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సింబాలిక్ యాక్ట్. ఇదేదో పేరుకు మాత్రమే సింబాలిక్ గా అన్నట్టు కాదంట, ఇది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటాడు, కొంతవరకు ఫేవరబుల్ పాలస్తీనాకి. సో ఇట్ షోస్ క్రాక్స్ ఇన్ ద పోస్ట్ 1948 ప్రో ఇజ్రాయెల్ కాన్సెన్సస్ ఇన్ ద వెస్ట్. ఒకప్పుడు ఏంటంటే వెస్ట్ లో అన్ని కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసేవి, ఇజ్రాయెల్ కి ఫేవర్ గా ఉండేవి. ఇప్పుడు దాంట్లో క్రాక్స్ వచ్చాయి. అంటే తెలుగులో అంటాం కదా పగుళ్ళు. అక్కడ క్రాక్ అంటే మీనింగ్ వచ్చి క్రెవిస్ అని చెప్పొచ్చు, క్రెవిస్ అంటే మీనింగ్ వచ్చి ఫిజర్ అని చెప్పొచ్చు. సో పగుళ్ళు అంటే అందులో వాళ్ళకున్న ఒక బాండ్ అనేది తగ్గిపోతుంది అనమాట, ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ అవుతుంది. 1948 లో వచ్చిన రిలేషన్షిప్ అని ప్రజెంట్ ఇప్పుడు తెలుగులో అంటాం కదా సన్నగిల్లుతుందంటే అవన్నీ కూడా అంత స్ట్రాంగ్ అయితే ఇప్పుడు లేదు అంటున్నాడు. సో ఇట్ షోస్ క్రాక్స్ ఇన్ ద పోస్ట్ 1948 ప్రో ఇజ్రాయెల్ కాన్సెన్సస్. కాన్సెన్సస్ అంటే అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. అప్పట్లో అందరూ కలిసి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు కదా, అదే కాన్సెన్సస్ అంటున్నాడు. కాన్సెన్సస్ అంటే మీనింగ్ వచ్చి అగ్రిమెంట్ అనమాట. సో దాని ప్రకారం అయితే ఉండాలి, కానీ ఇప్పుడు వాళ్ళు కలిసి లేరు అనమాట, బయటకు వచ్చేస్తున్నారు. ద యూకే ప్లేడ్ ఏ డెసిసివ్ రోల్. డెసిసివ్ అంటే ఇంపార్టెంట్, డిసిషన్ మేకింగ్ ఆర్ డిసైడింగ్ అని చెప్పొచ్చు. అప్పట్లో చాలా ముఖ్య పాత్ర పోషించిందంట ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఏర్పడడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎవరంటే యూకే. ఈ రోజు నిజంగా ఇజ్రాయెల్ ఉందంటే దానికి ఒక మెయిన్ రీజన్ వచ్చి అప్పట్లో యూకే చేసిన సపోర్ట్, అప్పుడు అది ప్లే చేసిన రోల్. ఫ్రాన్స్ ఆర్మ్డ్ ఇన్ ఇట్స్ ఎర్లీ ఇయర్స్ అండ్ హెల్ప్డ్ ఇట్ బిల్డ్ న్యూక్లియర్ వెపన్స్. ఫ్రాన్స్ ఆర్మ్డ్, అక్కడ ఆర్మ్డ్ అంటే ప్రొవైడ్ వెపన్స్ అనమాట. అక్కడ ఆర్మ్ గర్భ చెప్పాడు, ఆర్మ్ అంటే మీనింగ్ వచ్చి ప్రొవైడ్ వెపన్స్. అసలు అప్పట్లో ఫ్రాన్స్ లేకపోతే అసలు వాళ్ళకి అసలు వెపన్స్ వచ్చే అవకాశం లేదంట. ఫ్రాన్స్ అప్పట్లో ఏం చేసిందంటే వాళ్ళకి వెపన్స్ ప్రొవైడ్ చేసింది, అలాగే న్యూక్లియర్ వెపన్స్ కూడా సాయపడింది. దీస్ పవర్స్, అక్కడ పవర్స్ అంటే ఆ కంట్రీస్ అనమాట. ఒకటి యూకే, ఒకటి చెప్పిన ఫ్రాన్స్ అంటున్నాడు. బేర్, అక్కడ బేర్ అంటే భరించడం, హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ రోజు ఇలా ఉందంటే ఇజ్రాయెల్ దానికి కారణం వాళ్ళే, కాబట్టి ఇప్పుడు వాళ్ళే దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇప్పుడు కాపాడాల్సి వస్తుంది పాలస్తీనాని. అలాగే వెస్ట్ బ్యాంక్ ని ఆక్యుపై చేస్తున్నాడు కదా, దాన్ని కూడా ఆపాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. టు ఫైండ్ ఏ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ దే వర్ ఏ పార్టీ టు ఫ్రమ్ ద బిగినింగ్. ఇజ్రాయెల్ బిగినింగ్ నుంచి కూడా వీళ్ళ పాత్ర ఉంది, కాబట్టి వీళ్ళదే రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. అండ్ పాలస్తీనియన్స్ హ్యావ్ యాన్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ రైట్ టు హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ సావరీన్ స్టేట్ అంటున్నాడు. అలాగే పాలస్తీనియన్స్ హ్యావ్ ఎన్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ రైట్. యాక్చువల్గా పాలస్తీనా కూడా అంతర్జాతీయంగా గుర్తింపున్న ఒక హక్కు ఉందంట. వాళ్ళు కూడా ఒక స్టేట్ గా వాళ్ళు బయటికి డిక్లేర్ చేసుకోవచ్చు అంట, చెప్పొచ్చు. సో రికగ్నైజ్ రైట్ టు హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ అంటున్నాడు సావరిన్ స్టేట్ ఇఫ్ ఇజ్రాయెల్ డస్ నాట్ స్టాప్ ద వార్ ఇన్ గాజా. ఒకవేళ నిజంగానే ఇజ్రాయెల్ ఇప్పటికీ కనుక వార్ ఆపలేదు అనుకోండి గాజాలో, వీ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్. మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండ్ కంటిన్యూస్ విత్ ద సెటిల్మెంట్స్ ఇన్ ద వెస్ట్ బ్యాంక్. ముఖ్యంగా గాజాలో వార్ ఆపకపోయినా వెస్ట్ బ్యాంక్ లో సెటిల్ అవుతున్నారు కదా ఇజ్రాయెల్, అది కూడా ఆపకపోయినా ఏం చెయ్యాలంటే అప్పుడు యూరప్ షుడ్ ఇంపోజ్ యాన్ ఆర్మ్స్ ఎంబార్గో అన్నాడు. అక్కడ ఎంబార్గో అంటే మీనింగ్ వచ్చి బ్యాన్ గా చెప్పండి. ఎంబార్గో అంటే బ్యాను.
సో బ్యాన్ విధించాలి అంటున్నాడు. ఆ బ్యాన్ విధించడం అనమాట అప్పుడు కొంతవరకు మనకి బెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నాడు ఇజ్రాయెల్. సో ఆన్ టెల్ అవివ్ అంటున్నాడు ఇజ్రాయెల్ షుడ్ బి వార్న్ అగైన్స్ట్ అంటున్నాడు ఎనెక్సింగ్ ఇన్ ద వెస్ట్ బ్యాంక్ అన్నాడు. అక్కడ ఆన్సర్ క్వశ్చన్ లో ఎనెక్స్ అన్నాడు. ఎనెక్స్ అంటే సీజ్ చేయడం, సీజ్ అంటే మీనింగ్ వచ్చి ఆక్యుపై చేయడం. మనకు దీన్ని కంకర్ అంటాము. ఇంకా కావాలి దీన్ని అప్రోప్రియేట్. ఒక మీనింగ్ వచ్చి అప్రోప్రియేట్ అంటే సూటబుల్, ఇంకో మీనింగ్ వచ్చి ఎనెక్స్ అంటే ఆక్రమించుకోవడం. ద వెస్ట్ బ్యాంక్ ఇలా అనమాట. విచ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రెడ్ లైన్ అంటున్నారు. రెడ్ లైన్ అంటే లిమిట్ అనమాట, అంత మించి ముందుకెళ్ళొద్దని చెప్పి వార్నింగ్ ఇమ్మంటున్నారు. ఎవరికనమాట? సో ఇజ్రాయెల్కి. మిస్టర్ నెతన్యాహు అండ్ హీస్ ఎక్స్ట్రీమిస్ట్ మినిస్టర్స్ అన్నాడు. ఎక్స్ట్రీమిస్ట్ అన్నాడు అక్కడ. యాక్చువల్గా అది మన ఇక్కడ యాడ్జెక్టివ్గా తీసుకున్నాడు. అంటే మీనింగ్ వచ్చి రాడికల్గా తీసుకోండి, లేదంటే బై గాటెడ్ అని మనం తీసుకోవచ్చు. బై గాటెడ్ అంటే బాగా మనం ఎక్కువ అంటాం కదా, డై హార్డ్ అంటాం. డై హార్డ్ ఫ్యాన్స్, డై హార్డ్ అనమాట, అంటే బాగా ఎక్కువ. మినిస్టర్స్ దో ఇంటర్నేషనల్లీ ఐసోలేటెడ్. ఒక పక్కనేమో వాళ్ళందరూ కూడా ప్రపంచం వాళ్ళు వెలివేసింది అనమాట. వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు ఒంటరి అయిపోయారు. ఎవరన్నమాట? ఇజ్రాయెల్. విల్ నాట్ బి పర్సూవేడ్. ఎంత జరిగినా వాళ్ళు ఏమి పర్సూవేడ్ అయ్యే ఛాన్సే లేదంటున్నాడు. పర్సూవేడ్ అంటే మీనింగ్ వచ్చి కన్విన్స్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పటికీ వాళ్ళు గాజాలో వార్ ఆపేస్తారా, పాలస్తీనా మీద కొన్ని దయ చూపిస్తారంటే అది ఇప్పటికీ కష్టం అనమాట. ఎందుకంటే అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి. బట్ దే విల్ నాట్ రూల్ ఫర్ ఎవర్. వాడు గుర్తుపెట్టుకోవాలి, నెతన్యాహు అలాగే తన మినిస్టర్స్ ఎప్పుడు ఉండరు కాబట్టి పవర్లో, అది కామనే. సో ఏ ఫ్యూచర్ ఇజ్రాయెల్ లీడర్ అంటాడు అనమాట కుడ్ అబాండన్ మిస్ నెతన్యాహు మిలిటరిజం. సో నెక్స్ట్ వచ్చే లీడర్ మాత్రం కన్ఫర్మ్ గా అబాండన్ చెయ్యాలి. అబాండన్ అంటే వెర్బ్ అని చెప్పొచ్చు, మీనింగ్ వచ్చి లీవ్. వాళ్ళు కన్ఫర్మ్ గా దీన్ని వదిలేస్తారనమాట, లీవ్ చేసేస్తారంటున్నాడు. These forever war and genocidal tag are not helping Israel's interests either అంటున్నాడు. ఇది కూడా మంచిది కాదు. అక్కడ ఇంట్రెస్ట్ అంటే బెనిఫిట్ అనమాట. ప్రపంచపరంగా కూడా చూస్తే మనుషుల్ని చంపేస్తారు, జెనోసైడ్ చేస్తారు. ఇదంతా కూడా ఒక బ్యాడ్ నేమ్, అపకీర్తిని తీసుకొస్తుంది అనమాట ఇజ్రాయెల్కి. అది కూడా మంచిది కాదు. ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. ప్రజెంట్ అలా ఉన్న తర్వాత ఒక బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది అని చెప్తున్నాడు. So these forever war and genocidal tag are not helping Israel's interests either, even though it allows Mr. Netanyahu to cling on to power. Present మనకి నెతన్యాహుకి ఏదో సపోర్ట్ అవుతుంది అనమాట. అక్కడ క్లింగ్ అన్నాడు. అక్కడ క్లింగ్ అంటే వెర్బగా చెప్పండి. సో మీనింగ్ వచ్చి అక్కడ క్లింగ్ అన్నాడు అంటే యాక్సెప్ట్ గా చెప్పొచ్చు, లేదంటే క్లింగ్ అంటే అక్కడ అటాచ్ అవ్వడం, ఆ సెన్స్ అనమాట. మన దీనే సింపుల్ గా అబాయిడ్ అంటాము. సో ప్రజెంట్ అయితే నెతన్యాహు యూజ్ అవుతుంది పవర్ ఉండడానికి, కానీ బయట చూస్తే ప్రపంచపరంగా చూస్తే బ్యాడ్ అవుతుంది అంటున్నాడు. సో క్లింగ్ ఆన్ టు పవర్. ద రికగ్నిషన్ టుడే షుడ్ సర్వ్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ అన్నాడు. స్టెప్పింగ్ స్టోన్ అంటే ఒక ఫౌండేషన్, ఒక అడ్వాన్స్మెంట్ అనమాట. మన స్టెప్పింగ్ స్టోన్ అంటాం, దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్మెంట్ అంటే ముందుకి పురోగతి లేదా ఫౌండేషన్ చెప్పొచ్చు. ఫర్ ఎ పాలస్తీనియన్ స్టేట్ టుమారో. సో టుమారో పాలస్తీనా ఏర్పడడానికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటే ఒక బేస్ గా చెప్పొచ్చు అంటున్నాడు. దట్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ పీస్ ఫర్ పాలస్తీనియన్స్. ముఖ్యంగా వీళ్ళకి ఒక ప్రశాంతత వచ్చే ఛాన్స్ ఉంది ఇజ్రాయెల్కి అండ్ వెస్ట్ ఆసియా. వెస్ట్ ఆసియా కూడా తొందరలోనే మంచిగా జరగాలని, ఇంకా కొన్ని కంట్రీస్ వచ్చి సపోర్ట్ చేస్తే ఇది జరిగే ఛాన్స్ ఉంది అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, ఎక్కడ ద పాసేజ్ వాట్ ఈవెంట్ మార్క్డ్ ద టర్నింగ్ పాయింట్ అన్నాడు ఇన్ పాలస్తీనియన్స్ డిప్లొమాటిక్ రికగ్నిషన్ ఎట్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ. సీలో చెప్పాడు రికగ్నిషన్ ఆఫ్ అంటాడు పాలస్తీనా అన్నాడు బై యూకే, ఫ్రాన్స్, కెనడా అండ్ ఆస్ట్రేలియా 2025. బెస్ట్ ఆప్షన్ సి. వాట్ డస్ ద పాసేజ్ సజెస్ట్ అబౌట్ ఇజ్రాయెల్స్ కరెంట్ లీడర్షిప్ అండర్ నెతన్యాహు? సిలో ఇట్ ఓపెన్లీ రిజెక్ట్స్ ద ఐడియా ఆఫ్ పాలస్తీనియన్ స్టేట్. బెస్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, which of the following statements align with the themes of the passage? 1 recognition of Palestine by Western power signals cracks. Right answer. The devastation and destroy in Gaza and settlements in the West Bank show worsening conditions for. Right answer. Netanyahu leadership may forever prevent a two-state solution. May forever prevent. ఎప్పటికీ ఆపేస్తుందా కాదు, ఫ్యూచర్ లో వీళ్ళు అధికారులు ఉండకపోవచ్చు కాబట్టి 3 తీసేద్దాం. 1 + 2 రైట్ ఆన్సర్. బెస్ట్ ఆప్షన్ సి. విచ్ వర్డ్ ఈజ్ నియరెస్ట్ అన్నాడు, సింబాలిక్ అన్నాడు. సింబాలిక్ అన్నాడు కదా, అక్కడ ఆపోజిట్ అడిగాడు అనమాట, మీనింగ్లెస్ కాదు. ఆప్షన్ 2 ప్రాక్టికల్. సరిపోదు, సింబాలిక్ గా చెప్పడం వేరు, ప్రాక్టికల్ గా మాట్లాడడం వేరు. బెస్ట్ ఆప్షన్ బి. ఇమాజినరీ అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ క్వశ్చన్ కి ఈక్వల్ అవుతుంది.
ఫిగరేటివ్, క్వశ్చన్కి ఈక్వల్, అన్రియల్, ఇవన్నీ అంతే. బెస్ట్ ఆప్షన్ బి. అకార్డింగ్ టు ద పాసేజ్ వాట్ మెజర్ షుడ్ యూరోప్ టేక్ ఇఫ్ ఇజ్రాయెల్ కంటిన్యూ సెటిల్మెంట్ ఎక్స్పాన్షన్ ఇన్ అన్నాడు. అక్కడ ఎంబార్గో వచ్చి ఏమన్నా బ్యాన్ విధించమన్నాడు, ముఖ్యంగా వెపన్స్ మీద. బెస్ట్ ఆప్షన్ బి. ఇంపోజ్ ఎన్ ఆర్మ్స్ ఎంబార్గో ఆన్ ఇజ్రాయెల్. బెస్ట్ ఆప్షన్ బి. 16th క్వశ్చన్, డివాస్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్ట్రాయ్. బెస్ట్ ఆప్షన్ ఏ. ప్రాస్పరస్ అంటే ప్రాస్పరస్ మీన్స్ డెవలపింగ్, ప్రోగ్రెసివ్. ఫ్లరిష్ అన్న కూడా మీనింగ్ అది ఫ్లరిష్ అంటే ఇంక్రీజ్. రీబిల్డ్ తెలుసు, ఎన్హాన్స్ అన్న ఇంక్రీజ్. బెస్ట్ ఆప్షన్ ఏ. వాట్ డస్ ద పాసేజ్ ఇంప్లై అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెల్ లీడర్షిప్ అంటున్నాడు. సో బిలో ఫ్యూచర్ లీడర్స్ మైట్ అబాండన్, వదిలేస్తారనమాట మిలిటరిజం అన్నాడు. బెస్ట్ ఆప్షన్ బి. 18th క్వశ్చన్, వాట్ కామన్ మిస్కన్సెప్షన్ డస్ ద పాసేజ్ ఛాలెంజ్ రిగార్డింగ్ రికాగ్నిషన్ ఆఫ్ పాలస్తీన్ అన్నాడు. ఏలో రికాగ్నిషన్ ఈస్ మెర్లీ సింబాలిక్ అండ్ నాట్ అండ్ హోల్డ్స్ నో రియల్ ఇంపార్టెన్స్. సో బెస్ట్ ఆప్షన్ ఏ. సో 9th క్వశ్చన్, ఫ్రేయింగ్ అంటే వీకెనింగ్ అని చెప్పాను. బి చెప్పండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. స్ట్రెంథనింగ్ తెలుసు, ఆపోజిట్ కూడా అది. టైటన్ కూడా ఆపోజిట్ అవుతుంది. ఇంప్రూవింగ్, యునైటింగ్. బెస్ట్ ఆప్షన్ బి. ఐసోలేట్ అంటే సెపరేట్ చేయబడ్డాం. ఆప్షన్ ఏలో లోన్లీ ఈక్వల్ గా చెప్పొచ్చు, ఎక్స్క్లూడ్ ఈక్వల్ గా చెప్పొచ్చు, డిటాచ్ అన్న సెపరేట్, విత్ డ్రాన్ అన్న తెలిసిందే. బెస్ట్ ఆప్షన్ సి, కనెక్టెడ్ అనమాట. ఇదంతా కూడా ఇజ్రాయెల్కి నెగిటివ్ గానే చెప్పారు. ప్రజెంట్ పాలస్తీనాకి పాజిటివ్ గా జరుగుతున్న కండిషన్స్, స్టేట్ హోదాని కొన్ని కంట్రీస్ అనేవి గుర్తించాయి. సో దట్ ఈస్ ద టుడేస్ ఎడిటోరియల్.